మనము గత 3 వారాలుగా ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు అనే పదం వినంగానే క్రైస్తవులు అది మనకు కాదులే, మనము అంత అంతస్తులో లేములే అనేటువంటి భావన కలిగి ఉన్నారు. అవునా కదా? పరిశుద్ధాత్ముడు అనే అంశము అనే శబ్దము వినంగానే ఇది మనకు కాదు, మనము అంత అంతస్తులో చేరలేము, అందుకోలేము, ఇంకా మనకు సమయం ఉంది అని అనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఈ వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే, పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని పిలువబడుచున్నటువంటి వాడు నడిపించబడతాడు అని వ్రాయబడింది. దేవుని కుమారుడు ఎవరు? దేవుని కుమార్తెలు ఎవరు అంటే రక్షణ పొందినటువంటి వారు, అంటే క్రైస్తవులు, విశ్వాసులు. వారు దేని చేత నడిపించబడుచూ ఉంటారు అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు అన్నాడు. నడిపించబడుట అనగా ఇక్కడ బ్రతుకుట, జీవించుట. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎలా జీవిస్తారు, దేని చేత జీవిస్తారు అంటే పరిశుద్ధాత్మ చేత జీవిస్తారు, నడుస్తారు అనేది వాక్యం యొక్క భావం. నువ్వు దేవుని కుమారుడవు అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నేను దేవుని కుమార్తెను అని నువ్వు చెప్పుకుంటున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. నీ జీవితము పరిశుద్ధాత్ముడు నడిపిస్తే జీవిస్తూ ఉన్నట్లుగా సాగిపోతూ ఉండాలి. ఇది ఈ వాక్యం యొక్క భావం. ఈ భావాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు మనము అందుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. పరిశుద్ధాత్మ అనుభవం అనేది మనము చేరుకోలేనటువంటి అంతస్తులో ఉన్నటువంటి వాడు. అది ప్రారంభంలో మనము పొందుకునేది కాదు, అది దేవునిలో ఎదిగిన తర్వాత పొందుకునేది, కలిగేది అనేటువంటి ఈ భావన సరి అయినది కాదు అని మనకు అర్థమవుతుంది కదా. ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవటం ద్వారా, రోమా 8:14 అర్థం చేసుకోవటం ద్వారా పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది డే 1 నుంచి మొదలవుతుంది. డే 1 అంటే మనము లోకానికి, పాపానికి చనిపోయి పాతిపెట్టబడి నీటిలో దేవుని కోసము మనము తిరిగి నీటిలో నుంచి పైకి లేవడం, దేవుని కొరకు జీవించడానికి. ఆ రోజు నుండి కూడా పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడటం అనేటువంటి అనుభవము ఆరంభమవుతుంది అని ఈ వాక్యము యొక్క భావాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఎప్పుడో, బాప్తిస్మము రక్షణ పొందిన తర్వాత ఎప్పుడో పొందుకునేది కాదు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి లోపలికి ఎందుకు వస్తాడంటే నడిపించడానికి వస్తాడు. ఎందుకు నడిపిస్తాడు, దేనికి నడిపిస్తాడంటే అతడు నడవలేడు కాబట్టి, నడవలేని వాడిని నడిపించడానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, అంటే అతనిలో నడవడానికి కావలసినవన్నీ ఇచ్చి అతని చేయి పట్టి, అతడు అంతవరకు నడవలేకుండా ఉన్నవాడు నడుస్తూ ఉండగా చేయి పట్టి నడిపించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన తర్వాత అతనికి లోపల నడవడానికి ఆ కాళ్ళు బాగు చేయాలి. బాగు చేయడం మాత్రమే కాదు, అతను మళ్ళీ ఏం చేయాలి?
ఆ కాళ్ళతో నడవాలి. లోపలికి వస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని కొరకైనటువంటి జీవితము మనము జీవించలేకుండా అంతవరకు నిర్జీవముతో శవములాగా చచ్చిన వారంగా మన కాళ్ళు చచ్చిపోయి ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు నమ్మినప్పుడు నూతన జీవాన్ని తీసుకొచ్చే పరిశుద్ధాత్ముడు మన లోపల ప్రవేశిస్తాడు. ఆ జీవము మన కాళ్ళల్లోకి వెళ్ళి చచ్చినట్టున్న కాళ్ళల్లో జీవము వచ్చి ఆ కాళ్ళు బలం పొందుకొని జీవం పొందుకొని మళ్ళీ నిలబడతాయి. అది పరిశుద్ధాత్ముడు చేసేది. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరి భావన. దేవుని బిడ్డలారా, అంటే దేవుని కొరకు అంతవరకు జీవించాలని ఉన్నా జీవించలేకపోయినటువంటి స్థితినే కాళ్ళు చచ్చుపడిపోయినాయి, కాళ్ళలో జీవం లేదు అనే దానికి సూచన అన్నమాట. బాప్తిసం పొందినప్పుడు జరిగేది ఏంటంటే, నువ్వు ఆశతో బాప్తిసం పొందుతావు. పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి జీవాన్ని తీసుకొచ్చి పోస్తాడు, నూతన జీవం. ఆ విషయం మనకు రోమాపత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో మనకు కనపడుతుంది కదా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును అదిగోండి నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అంటున్నాడు. అంతవరకు నేను నడవాలన్నా నడవలేకపోయాను దేవుని కొరకు. అంతవరకు నేను జీవించాలన్నా జీవించలేకపోయాను దేవుని కొరకు. ఎందుకంటే జీవం లేదు. కాళ్ళు చచ్చిపోయినాయి. అయితే నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అంటున్నాడు. కొత్తగా జీవం వచ్చింది లోపలికి, కాళ్ళల్లో జీవం వచ్చింది, కాళ్ళు మళ్ళీ నడవడానికి శక్తి కలిగినటువంటి కాళ్ళగా మారిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? ముందు కాళ్ళు బతికించాడు, కాళ్ళలో జీవం పోసాడు. ఇప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఏం చేయాలి? నడవాలి. కావలసిన జీవము శక్తినిచ్చి పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత ఏం చేస్తాడంటే, ఆ జీవము ఆ శక్తితో దేవుని కొరకు చివరి వరకు బ్రతికింప చేస్తాడు. బ్రతకడానికి మనకు ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఇది ఎప్పుడో మనం బాప్తిసం పొందిన తర్వాత, ఎప్పుడో ఎదిగిన తర్వాత పొందుకునేది కాదు. బాప్తిసం పొందినప్పటి నుంచే మనకు ఆరంభం కావాల్సింది ఇది. బాప్తిసం పొందినప్పటి నుంచే చచ్చిన స్థితిలో ఉన్న మనము జీవము కలిగిన వారమై కావాలి. అందుకే వచ్చాడు ఆయన. ఆ తర్వాత బ్రతికిన తర్వాత మనం నడవాలి. అందుకే వచ్చాడు ఆయన. ఇదంతా ఆరంభము నుంచి జరగాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నామా? క్రైస్తవ లోకంలో 99% నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు అని అడిగితే ఒక అమాయకపు మొహం పెట్టుకుంటారు. ఒక అమాయకత్వాన్ని చూపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం ఏంటి అది తెలీదు. పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడ్డం ఏంటి? పెంతెకోస్తోళ్ళు కదా నడిచేది, అలా నేను కాదు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం చదువుకున్న రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యము ఎవరికో ఒక డినామినేషన్కు సంబంధించినటువంటి వాక్యం కాదేది. ప్రతి రక్షణ పొందిన, బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసికి సంబంధించినటువంటి వాక్యం ఇది. దేవుని బిడ్డలారా, అది తెలీదు, అది ఏంటో తెలీదు అన్నటువంటి క్రైస్తవులు 50% ఉంటే 90% అది నాకు అక్కరలేదు, అది నాకు అవసరం లేదు అన్నట్లుగా జీవిస్తున్నటువంటి వారు ఇంకా మిగతా 44% మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో 1% నన్ను అడిగితే 1% దేవుని బిడ్డలకు తెలుసు ఇది, ఈ అనుభవంలో ఉన్నారు. ఎంత దారుణంగా క్రైస్తవ సంఘం భూమి మీద ఉందంటే పరలోకానికి చాలా దూరంలో ఉంది.
ఈ విషయం మీకు ముందు ముందు అర్థమవుతుంది. నేను ముందు ముందు దాన్ని వివరిస్తాను ఎలాగని. దేవుడు పరలోకానికి చాలా దూరంలో ఉంది. ఇది ఫస్ట్ ప్రారంభం కావలసినటువంటి విషయం కదా. ప్రారంభము నుంచే మొదలు కావాల్సిన విషయమే మొదలు కాలేదు. అప్పుడు ఎక్కడున్నాడు క్రైస్తవుడు? ఒక మెట్టులోనికే రాలేదు, ఇంకా ఒక 1 స్టెప్పులోనికే రాలేదు ఇంకా క్రైస్తవుడు. అందుకే అంటున్నాను, చాలా దూరంలో ఉన్నాడు అని చెప్తున్నాను నేను పరలోకానికి. యేసు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇందుకే కదా, మనం రెడీగా లేము కాబట్టి కదా యేసు రెండవ రాకడ ఆలస్యం అయిపోతాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ప్రతి క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండవలసిన ప్రతిదిన అనుభవం. దేవుని బిడ్డ, ఇప్పుడు పోయిన వారం మనం ఏం చూసామంటే, ఇశ్రాయేలీయులు మేఘములో ఉన్న దేవుని చేత నడిపించబడ్డారు కనాను దేశానికి అని మనం చూసాం. ఆ ఇశ్రాయేలీయుల యాత్ర మన క్రైస్తవుని యొక్క రక్షింపబడినటువంటి క్రైస్తవుని యొక్క యాత్రతో పోల్చబడింది అని లేఖనాధారాలతో మనం చూసాం. ఇశ్రాయేలీయులు యాత్రికులుగా ఉన్నారు, మనము కూడా యాత్రికులము అనే మాట మనం చూసాం కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసాము, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అన్నాడు. ఎవరమంటమా మనం? పరదేశులను యాత్రికులు అన్నాడు. సో అక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? యాత్ర చేస్తారు. కాబట్టి ఆ ఇశ్రాయేలు చేసిన ఆ యాత్రలో వారిని ఎవరు నడిపించారు? ఎక్కడెక్కడికి వెళ్ళాలని, ఏ రూట్లో వెళ్ళాలని, ఏ దారిలో వెళ్ళాలని ఎవరు రూట్ మ్యాప్ ఇచ్చారు? వాళ్ళకు లొకేషన్ ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దగ్గరుండి ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ ఏ విధంగా మనల్ని నౌ టర్న్ రైట్, కొన్ని మీటర్లు వెళ్ళిన తర్వాత టర్న్ లెఫ్ట్ అని ఏ విధంగా నడిపిస్తుందో, అలా దేవుడు మేఘములో ఉండి వారిని ఎక్కడ టర్న్ తిరగాలి, ఎక్కడ రైట్ తిరగాలి, ఎక్కడ ఆగాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి నడిపించాడండి దేవుడే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలీయుల యాత్ర మన భూలోకంలో మనము చేస్తున్న ఈ పరలోక యాత్రతో సమానము అని మనము పోయిన వారం చూసాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా నడిపించాడు, ఏ మార్గము గుండా దేవుడు తీసుకెళ్ళాడు అనేది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా అదే ప్రాంతాల గుండా తీసుకెళ్తాడు. అదే ప్రాంతాల యొక్క అనుభవము గుండా ప్రతి విశ్వాసిని కూడా తీసుకెళ్తాడు అనేది తెలుసుకోవడానికి. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనానుకు చేరుకున్నారు కదా. మనము కూడా పాపం అనే ఐగుప్తును విడిచి పరలోకం అనే కనాను దిశగా యాత్ర చేస్తున్నారు. ఇశ్రాయేలీలు ఫరో రాజు యొక్క అధికారములో నుండి విడిపించబడి అరణ్య యాత్ర చేస్తూ కనానుకు చేరుకున్నారు. మనము కూడా సాతాను అనే ఫరో అధికారము నుండి విడిపించబడి ఈ లోకం అనే అరణ్యము గుండా జీవిస్తూ ప్రయాణం చేస్తూ పరలోకానికి చేరుకోవలసిన వారమైంది. దట్ ఈస్ అవర్ డెస్టినేషన్. మన యాత్ర ఐగుప్తులో ప్రారంభమైంది. ఇశ్రాయేల్ యాత్ర అక్కడ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ చేశారు, అవునా? మనము కూడా పాపము, సాతాను అధికారం, వీటి నుంచి ఎప్పుడు విడిపించబడతాం? యేసును రక్షకుడుగా అంగీకరించినప్పుడు కదా, బాప్తిస్మం విడిపించబడి అక్కడ మొదలవుతుంది యాత్ర. యాత్ర ఎప్పుడు అంతమవుతుంది? డెస్టినేషన్ రీచ్ అయినాక. మన డెస్టినేషన్ ఏంటి? ఎక్కడ మన యాత్ర ఎక్కడ అంతమవుతుంది? కనానులో ఎంటర్ అయినప్పుడు ఇంకా యాత్ర లేదు.
పరలోకం చేరిన తర్వాత ఇంక యాత్ర లేదు, అంతవరకు యాత్రికులమే. దేవుని బిడ్డ, ఇప్పుడు వారిని నడిపించిన దేవుడు ఏ ఏ మార్గము గుండా ఏ ఏ స్థలాల గుండా తీసుకెళ్ళాడో మనం బాగా ధ్యానం చేస్తే దాన్ని మనము ఆత్మ సంబంధంగా అన్వయించుకుంటే మన జీవితాలకు మనలను కూడా పరిశుద్ధాత్ముడు ఈ లోకం అనే అరణ్య యాత్రలో ఎలా నడిపిస్తాడు, ఏ ఏ అనుభవాల గుండా వెళ్ళేలా చేస్తాడని తెలిసిపోతుంది కదా. కాబట్టి ఈరోజు మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ స్థలానికి వెళ్ళారో చూద్దాం. ఎక్కడికి వెళ్ళారో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి ఎక్సోడస్, నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. అది ఎక్కడి నుండి ఎక్కడికి? రామసేతు నుండి సుక్కోతు. రామసేతు ఎక్కడుంది? ఈజిప్ట్లో ఉంది. ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో వాళ్ళు బయలుదేరేటప్పుడు ఏ స్థలం నుండి బయలుదేరారు? రామసేతు అనే స్థలం నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని ఐగుప్తు నుండి మనం బయలుదేరేటప్పుడు నెక్స్ట్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే సుక్కోతు అనుభవములోనికి తీసుకెళ్తాడు. సుక్కోతు అనుభవం అంటే ఏమిటనేది ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. అది ధ్యానం చేస్తే బాప్తిసం పొందిన వెంటనే మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చే అనుభవం ఏమిటి అనేది తెలిసిపోతుంది. పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందిన వెంటనే ఎలా ఆ నడిపింపు ఉంటుంది, ప్రతి విశ్వాసిని క్రైస్తవుని మనస్సును ఎలా తిప్పుతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు తిరిగారు కదా, ప్రయాణం చేయడం అంటే నడుచుకుంటా తిరుగుతా పోవడమే కదా. మనం ప్రయాణం చేయడం అంటే అర్థం ఏంటి? మన మనస్సు తిరుగుతూ పోవడం అని అర్థం. ఎలా తిప్పుతాడైనా, ఏ రూట్ గుండా తీసుకొస్తాడు మన మైండ్ను, మన మనస్సును పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందినప్పటి నుండి ఫస్ట్ ఆయన తీసుకువెళ్ళేటువంటి మన మనస్సును ఎలా తీసుకెళ్తాడు, మొట్టమొదటిగా ఎలా తీసుకెళ్తాడు అనేది మనం తెలుసుకోవడానికి సుక్కోతును మనము ధ్యానం చేయాలి. దేవుని బిడ్డ, సుక్కోతు అనేది ప్రాంతం అని మనం చూసాం కదా. ఒక ప్రాంతం, ఇప్పుడు కర్నూలు, హైదరాబాదు ఇలా ప్రాంతాలు అలాంటి ఒక స్థలం. అయితే ఇదే సుక్కోతు రాను రాను ఏమైందంటే ఇశ్రాయేలులకు ఒక పండుగ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ఈ సుక్కోతు అనే పండుగను ఆచరిస్తూ ఉంటారు. 7 దినాలు ఆచరిస్తారు. ఈ సుక్కోత్ అనేటువంటి ఈ పండుగ పరిశుద్ధ గ్రంథంలో పర్ణశాలల పండుగగా తెలుగులో మనం చూస్తాం. ఈ పర్ణశాలల ఈ పండుగ, ఈ పర్ణశాలలు అనేటువంటి ఈ పండుగలో ఏం చేస్తారంటే, నేను ఉంటున్నటువంటి ఈ బిల్డింగ్లో, నేను ఎక్కడ ఉన్నా సరే, ఏ బిల్డింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే, దీన్ని విడిచిపెట్టి ఊరు బయటికి, ఊరు వెలుపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు? అక్కడ గుడారాలు వేసుకుంటారు. గుడారాలు వేసుకొని అక్కడ 7 దినాలు అక్కడ నివసిస్తారు. ఆ గుడారాల్లో నివసిస్తారు అన్నమాట. 7 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అంటే ఆ గుడారాలు శాశ్వతమైనటువంటివి కావు, అవి టెంపరరీ, తాత్కాలికమైనటువంటి నివాస స్థలములు మాత్రమే అనేది దాని యొక్క అర్థం అన్నమాట. ఎందుకు ఇశ్రాయేలీలు ఈ పండుగను ఆచరిస్తారంటే, సుక్కోతు పండుగగా ఆచరిస్తారంటే, ఇది ఏం తెలుపుతుంది? ఇశ్రాయేలీలకు ఏం సూచిస్తూ ఉందంటే, మేము ఒకప్పుడు ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేశాము. ఈ ఎడారి ప్రయాణంలో ఎడారి ప్రాంతంలో మేము ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మమ్ములను
తాత్కాలిక నివాసములైనటువంటి ఈ గుడారములలో మమ్మల్ని నివసింపజేశాడు అనే దాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇప్పటికి కూడా ఆచరిస్తారు ఇశ్రాయేలు, ఇప్పటికి కూడా ఆచరిస్తారు. ఇది దేవుడు చెప్పాడు, ఇది కట్టడం మీకు మర్చిపోకూడదు, దీన్ని ఆపేయకూడదు, మీరు ఈ పండుగను ఆచరిస్తూనే ఉండాలని చెప్పాడు. ఎప్పటి వరకు ఆచరిస్తారు వీళ్ళు ఈ పండుగ? ఏమేమి దేవుని బిడ్డారా, వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ఆచరిస్తూనే ఉండాలని చెప్పాడు ఆ పండుగను, సుక్కోత్ అనే పండుగ. ఇప్పుడు కూడా ఆచరిస్తారు. ఈ సుక్కోత్ అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే గుడారము, గుడారములలో నివసించుట. ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా బాప్తీసం పొందిన వెంటనే మనకిచ్చే అనుభవం ఏంటంటే సుక్కోతు అనుభవము, గుడారము యొక్క అనుభవము మనకిస్తాడు. దీని అర్థం ఏంటి? గుడారం యొక్క అనుభవం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దీనికంటే ముందుగా నేను మీకు ఇశ్రాయేలీలు ఆచరించే 3 యాత్రా పండుగలు ఉన్నాయి. 3 యాత్రా పండుగలు. ఆ యాత్రా పండుగల్లో 3వది ఇది సుక్కోత్. మొట్టమొదటిది ఏంటంటే పస్కా, మొట్టమొదటిది ఏంటి? పాసోవర్, పస్కా. రెండవది షావోత్ అంటే వారముల పండుగ, దీన్నే ప్రథమ ఫలముల పండుగ అని కూడా అంటారు. ఈ పస్కా అంటే మనకు తెలుసు కదా, పస్కా పశువును వధించడం, వారి వారబంధముల మీద ఆ రక్తాన్ని వారు కూయడం, అది మనకు తెలుసు. ఈ షావోత్ అంటే వారముల పండుగ అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఆచరిస్తారంటే దీన్ని, రామశేసు నుండి బయలుదేరుతారు కదా, రామశేసు నుంచి బయలుదేరిన తర్వాత 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు. ఏ కొండ మీద? సీనాయి కొండ మీద. ఆ రామశేసు నుండి ఈ సీనాయి వరకు ఎన్ని దినాల ప్రయాణం అంటే 49 days, 49 దినాలు. అంటే ఎన్ని వారాలు? 7 వారాలు, అంతేనా? 7 ఏళ్ళ 49, 7 వారాలు. ఈ 7 వారాలను దేవుడు ఒక పండుగగా మీరు ఆచరించాలా అని చెప్పాడు. అందుకే దానికి వారాల పండుగ అని అర్థం. ఏ పండుగను? ప్రథమ ఫలముల పండుగ అంటుండే కదా మనం, దాని వారాల పండుగ అని కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పేరు పెట్టాడు. ఎందుకు ఈ వారాల పండుగ అంటే 7 వారాలు, ఫ్రమ్ డెలివరెన్స్ నుండి రెవల్యూషన్, ఇక్కడ విడుదల, అక్కడ ప్రత్యక్షత, దేవుని యొక్క 10 ఆజ్ఞలు రావటం, అక్కడికి వీళ్ళకు 7 వారాలు పట్టారు. అందుకు దాన్ని పండగగా చేస్తారు. షావోత్ పండుగ, వారముల పండుగ, అది యాత్రా పండుగల్లో రెండవది. ఈ యాత్రా పండుగలో 3వది ఏంటంటే ఈ సుక్కోత్ పండుగ. సుక్కోతుకు వచ్చారు కదా వాళ్ళు, ఈ సుక్కోత్ పండుగ అనమాట. దీన్ని పర్ణశాలల పండుగ అని అంటారు. వారు బయటికి వెళ్ళిపోయి, వాళ్ళు నివసిస్తున్న స్థలం నుంచి దూరంగా బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక గుడారం వేసుకొని అక్కడ 7 దినాలు వారు ఆ గుడారంలో ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఇది సుక్కోత్ పండుగ. ఈ పండుగ అనుభవము, ఈ సుక్కోత్ అనుభవము క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. సుక్కోతు గుండా నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు. అలాగే ప్రతి క్రైస్తవుని కూడా రక్షణ పొందిన తర్వాత, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత సుక్కోతు గుండా తీసుకొస్తాడు. ఫస్ట్ తీసుకొచ్చే మా స్థలం ఏంటంటే సుక్కోతు. అక్కడికి వచ్చి రావాలి. తర్వాత సుక్కోతులో లేకుండా రాకూడదు, సుక్కోతు అనుభవం గుండానే రావాలి క్రైస్తవుడు. ఆ సుక్కోతు అనుభవం ఏంటో మనం చూద్దాం. సుక్కోతు గుండా రావడం అంటే గుడారాల అనుభవం కలిగి ఉండడం అని అర్థం. గుడారాల అనుభవం అంటే ఏంది? మనం ఈ బిల్డింగ్ను కూలగొట్టి గుడారాలు ఉండాలని కాదు. అక్కడ ఇశ్రాయేలీలు భౌతిక సంబంధమైనటువంటి మెటీరియల్ థింగ్ అది, ఆ గుడారాల్లో నివసించారు. ఎక్కడ? ఆ అరణ్య యాత్రలో సుక్కోతు మొదలుకొని కనానుకు చేరక ముందు వరకు కూడా వాళ్ళు దేంట్లో నివసించాలి? గుడారాల్లో నివసించాలి. ఇప్పుడు మనకు కూడా అనుభవం అవసరము, ఆ అనుభవం గుండానే తీసుకొస్తాడని నేను చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి? మనకి ఈ భౌతిక సంబంధమైన ఈ బిల్డింగ్లు ఇవ్వకుండా మనము కూడా గుడారాలు వేసుకుని ఉండాలని కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నటువంటి
అనుభవించినటువంటి శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి అనుభవము అది ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైన అనుభవము. మనం ఇప్పుడు దాన్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి, ఆత్మ సంబంధంగా అన్వయించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు గుడారాల అనుభవం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అది దేవుని రూట్ మ్యాప్. దేవుడు ఆ రూట్ గుండానే తీసుకొస్తాడు, ఆ మార్గం గుండానే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఆ మార్గం గుండానే వస్తుంది. సుక్కోతు గుడారాల అనుభవం అంటే ఏమిటి అనేది మనం చూస్తే, ఆ అనుభవం మనకుంటే మనం కూడా సుక్కోతు అనుభవంలో ఉన్నట్లే. మనం కూడా పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతూ ఉన్నామని అర్థం. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటే మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని అర్థం, లేకపోతే కాదని అర్థం. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాకపోతే పరలోకంలో మనం చేరతామా? మనం చేరము. పరలోకంలో చేరేది ఎవరు? మా దేవుని కుమారులు, కుమార్తెలే కదా. ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతూ ఉంటే నీకు సుఖోత అనుభవం రాదు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తె కాదు. అప్పుడు పరలోకానికి అర్హులం కాదు, నరకపాత్రులమే. బాప్తిసం పొందింది ఎందుకు? ఇంకా రక్షణ పొందింది ఎందుకు? ఇంకా పరలోకమే చేరకపోతే ఇంకెందుకు మనకి ఇవన్నీ? ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ అనుభవం అనేది సరిగా అర్థమే కాకపోతే విశ్వాసి పరలోకం చేరడం కూడా అసాధ్యము, పరలోకం కూడా చేరలేడు. అందుకే ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది. గుడారాల అనుభవము ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి తీరుతాడు. ఆ అనుభవం ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంది చూడండి. అనుభవం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఇది అబ్రహాముకు ఉంది గుడారం యొక్క అనుభవం. సుక్కోత్ ఎక్స్పీరియన్స్ అనేది, అనుభవం అనేది అబ్రహాముకు ఉందా లేదా? అబ్రహాము గుడారంలో నివసించాడండి. అబ్రహాము భౌతిక సంబంధమైన గుడారం వేసుకోవడమే కాదు, అతని లోపల హృదయంలో కూడా గుడారమే ఉంది. గుడారం అంటే అర్థం ఏంటి? ఏమన్నాడు అక్కడ? గుడారం అంటే అర్థం ఏంటి అక్కడ ఏమన్నాడు చూడండి మళ్ళీ ఒకసారి. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. పరవాసి అంటే అర్థం ఏంటి? పరదేశి అని. ఇది నాది కాదు, ఈ దేశము నాది కాదు, ఈ స్థలము నాది కాదు, నా స్థలం వేరే ఉంది అన్నట్టుగా ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఒక స్థలంలో వాళ్ళని ఏమంటారు? పరవాసులు అంటారు, పరదేశీ అంటారు. మనము పరవాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనకు కూడా ఏ అనుభవం ఉంది? సుక్కోత్ అనుభవం ఉంది. అంటే మనము కూడా గుడారములలో జీవిస్తున్నట్లు లెక్క. ఎక్కడ? మనస్సులో. మన మనస్సులో గుడారం యొక్క అనుభవం రావాలి. ఏంటంటే, నేను పరవాసిని, నాది ఈ దేశము కాదు, నాది ఈ దేశము కాదు, నేను ఈ దేశ పౌరుణ్ణి కాదు. మన పౌరసత్వం ఎక్కడుంది? ఎక్కడమ్మా? పరలోకములో ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడుందట? ఎక్కడుంది మన పౌరస్థితి? సిటిజన్. ఏ కంట్రీకి సిటిజన్? నీ సిటిజన్షిప్. పౌరస్థితి అంటే సిటిజన్షిప్ కదా. అమెరికా పౌరుడివే, ఇండియా పౌరుడివే. పౌలు అంటున్నాడు మన పౌరస్థితి ఎక్కడుంది? మనం పరలోకంలో ఉంది సిటిజన్షిప్. అంటే అప్పుడు ఈ భూలోకం ఏంటి? మనకు
అన్య దేశము, మన దేశము కాదు అన్నట్లుగా అబ్రహాము ఆయన మనస్సు అట్లుంది. ఆయన మనస్థితి ఎట్లుందంటే, ఈ దేశము నాది కాదు, పరలోకము నాది, పరలోకము నా దేశము, పరదేశి నేను, యలోకమేగా నేను యాత్రికుడా. నా మైండ్, నా మనసు ఎప్పుడైతే అలా మారిపోతుందో, ఈ లోకము నాది కాదు, నేను పరదేశిని, పరలోకమే నా దేశం, ఈ లోకమంతా మాయాలోకము అని ఎప్పుడైతే నా మైండ్ అలా తయారైపోతుందో, అప్పుడు నేను దేని చేత నడిపించబడుతున్నాను? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. అలా కాకుండా ఈ లోకమే నాది, ఈ స్థలమే నాది, ఈ ఇల్లే నాది, ఈ లోకములో ఉండే ఆశలన్నీ నావే, నేను అనుభవించాలి, ప్రతిదీ నేను పొందుకోవాలి అన్నట్లుగా నేను జీవిస్తున్నాను అనుకోండి. అప్పుడు నేను దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేదు. అంటే నాకు సుక్కోతు అనుభవము లేదు, సుక్కోతు మార్గము గుండా పరిశుద్ధాత్ముడు తీసుకొస్తుంటే నో నేను రాను, ఆ రూట్లో నేను రాను, నేను వేరే రూట్లో పోతానని పోతున్నాం. అంటే మనం మార్గము తప్పిపోతున్నాం. తప్పిపోయినటువంటి క్రైస్తవుడు, సుక్కోతు అనుభవము లేనటువంటి వాడు, మార్గము తప్పి తిరుగుతూ ఉన్నటువంటి క్రైస్తవుడు, వాడు క్రైస్తవుడే కాదు అసలు. దేవుని రూట్ మ్యాప్లో నువ్వు లేకపోతే, దేవుడు చూపించిన రూట్లో నువ్వు రాకపోతే అసలు నువ్వు ఇశ్రాయేలుడివే కాదు. దేవుడు ఆ రూట్లో నువ్వు రాకపోతే పరలోకాన్ని చేరవు, కనాన్ చేరవు కదా. నువ్వు వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నావు, కనాన్ రూట్లోకి రాకుండా. అప్పుడు కనాన్కి ఎలా చేరుతాం మనం? కనాన్ అనేది పరలోకము. పరలోకం చేరాలంటే ఈ సుక్కోతు కూడా రావాలి. ఈ సుక్కోతు నాకు వద్దన్నప్పుడు నువ్వు వేరే రూట్లో వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ హెడింగ్ టువర్డ్స్ పరలోకము. పరలోకము వైపు నువ్వు వెళ్ళటం లేదు, వేరే దిశగా వెళుతున్నావు, నరకం దిశగా వెళ్ళిపోతున్నామని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము డబ్బు లేనోడమ్మా, అబ్రహాము ఐశ్వర్యము లేనోడమ్మా, అబ్రహాము ఆస్తి లేనోడమ్మా. ఏమి ఇల్లు కట్టుకోకుండా గుడారంలో ఎందుకున్నాడమ్మా? గుడారంలో ఎందుకున్నాడంట? ఆడ చూడండి, వాక్యం చెప్తున్నాడు. అదే హెబ్రీ పత్రిక, అదే 11వ వచనం చూడండి. ఏలయనగా ఎందుకు ఆయన గుడారంలో ఉన్నాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎందుకు గుడారాల్లో ఉన్నాడంటే డబ్బు లేక కాదు. అబ్రహాముకు అప్పుడు భూమి మీద ఉన్నంత బంగారము, వెండి, ఆస్తి రాజులకు కూడా లేదు. ఆ దినాల్లో అప్పుడు ఉన్నటువంటి రాజులకు కూడా అబ్రహాముకు ఉన్నంత బంగారు, వెండి, ఆస్తి, ఐశ్వర్యము వాళ్ళకు కూడా లేదు. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాం. ఏమంటే దేవుని బిడ్డారు. అయినా సరే గుడారంలో ఎందుకున్నాడంటే, ఏమంటున్నాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహ్మ ఇంత ఐశ్వర్యవంతుడివి, మా దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మేము ఇల్లు కడతాం, నీ దగ్గర ఇంత ఐశ్వర్యం ఉంది, రాజులందరూ కూడా నీ అంత ఐశ్వర్యవంతులు కాకపోయినా పెద్ద పెద్ద మహల్లలో నివసిస్తా ఉన్నారు, నువ్వేంటి అబ్రహాం గుడారంలో ఉన్నావంటే, అబ్రహాం ఏమంటున్నాడు? ఇది తాత్కాలికమైనది, ఇది నిత్యమైనది కాదు, అసలైన పట్టణం ఒకటి ఉంది, నా కోసం దేవుడు కడుతున్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నా నేను. ఇది నాకు పెద్ద ఇష్టం లేదు, నాకు ఇది పెద్ద లెక్క కాదు. ఈ లోకంలో పెద్ద మహల్ కట్టడం అంటే అబ్రహాం చిటికలు కట్టేస్తాడు, ₹1 అప్పు లేకుండా కట్టేస్తాడు, అంత ఐశ్వర్యవంతుడు. అయినా నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు. అదిగో అక్కడ ఉంది, పరలోకంలో దేవుడు కడుతున్నాడు పట్టణమే నా కోసం, దానికోసం జీవిస్తున్నా నేను, దానికోసం ఎదురు చూస్తున్నా. అందుకే గుడారం వేసుకున్నా నేను. పైకి మాత్రమే గుడారం వేయడం కాదు, గుడారం యొక్క అనుభవము, ఆ అర్థము, ఆ భావము అబ్రాహాము యొక్క లైఫ్లో ఉంది, అబ్రాహాము యొక్క జీవితంలో ఉంది, అబ్రాహాము యొక్క హృదయములో ఉంది, లోపల ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, అదే భావము మనకు కూడా ఉందనుకోండి, అదే అనుభవం మన జీవితంలో కూడా ఉందనుకోండి,
అప్పుడు మనం కూడా సుక్కోతు గుండా ప్రయాణం చేస్తున్నామని అర్థం. ఇప్పుడు మనం కూడా గుడారం యొక్క అనుభవం మనం కలిగి ఉన్నామని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. యాత్రికుడు ఏం చేస్తాడు నాన్న? యాత్ర చేస్తున్నాడు, తీర్థయాత్రలు చేస్తుంటారు కదా. ఒక స్థలంలోకి వెళ్తాడు, అక్కడ ఎక్కువ రోజులు ఉండడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అక్కడ మకాం ఎత్తేసి మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎక్కువ రోజులు ఉండడు, అక్కడ కొద్ది రోజులు ఉంటాడు, కొద్ది సమయం ఉంటాడు, మళ్ళీ లేచి ఇంకో స్థలానికి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడే కదా యాత్రికుడు. అంటే మన మైండ్లో ఏముంది? ఏ స్థలమైనా అది నాకు శాశ్వతము కాదు, నాది కాదు, నేను చేరవలసిన గమ్యము వేరే ఉంది అనేది మైండ్లో ఉంది. ఏదైనా నాది కాదు, అది నా సొంతం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఆ స్థలంలోకి వెళ్ళిపోయి ఆ స్థలంలో ఉన్న వాటిని కోరుకోడు, వాటిని అవసరం కొరకు ఉపయోగించుకుంటాడు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత తన టైం వచ్చినప్పుడు దాన్ని వదిలేసి ఇంకో స్థలానికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది? యాత్రికుడు అంతే కదా. అలాంటి మైండ్ పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి ఇస్తాడు. అంటే దేనితోనూ అటాచ్ అయిపోడు విశ్వాసి. అటాచ్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది విశ్వాసులకు బాగా అర్థం కావాలి, లేకపోతే పరలోకమే చేరు. అటాచ్ అంటే అర్థం ఏంటంటే, యాత్రికుడు దేనికి అటాచ్ కాడు, డిటాచ్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ శాశ్వతంగా ఉండడు కాబట్టి. నాకు అవసరం లేదు ఏది అనుకుంటాడు, నాకు శాశ్వతంగా ఏది అవసరం లేదు కాబట్టి నాది అని ఇక్కడ ఏది ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డారా, మా బంధువుల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ మధ్యనే చనిపోయాడు. వాళ్ళ నాన్నకు అబ్బాయి అంటే చాలా ప్రేమ. వాడు అడిగిందే ఆలస్యము, ప్రతిదీ తెచ్చి పెట్టేవాడు, వాడు ప్రతిదీ ఇచ్చేవాడు. ఏ కొరత లేదు, ఏమీ తక్కువ లేదు. ఎప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చేవాడు. ఈ మధ్య నేను దినానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ అక్క చెప్తుంది, ఆడ చెప్తారు కదా జ్ఞాపకాలు ఏవైనా. వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే, మా అమ్మ నాన్న ఇద్దరూ పని చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్. ఒకరి జీతం మొత్తం వాడికే ఖర్చు పెట్టేవాళ్ళంట. అట్లా చూసుకున్నారు. సడన్గా వాళ్ళ నాన్న చనిపోయాడు. ఈ పిల్లోడు ఏమైపోయినాడు తెలుసా? పిచ్చోడు అయిపోయినాడు, మెంటల్ అయిపోయినాడు, పిచ్చోడు అయిపోయినాడు. ఆ పిచ్చి పోతుందేమో అని పెళ్లి చేసి పోలేదు. వాడికి ఎలా అయిపోయినాడంటే, వాళ్ళ నాన్న అంత దగ్గరగా అటాచ్ అయిపోయినాడు. సడన్గా వాళ్ళ నాన్న వెళ్ళిపోయేసరికి తిక్కబట్టింది. ఎన్ని డాక్టర్లకు చూపించినా నయం కాలేదు, ఎక్కడ తీసుకుపోయినా నయం కాలేదు. యాత్రికుని అనుభవం అది కాదు. యాత్రికుడి అనుభవం ఏంటి తెలుసా? ఏది నాది కాదు అనుకుంటాడు కదా. అక్కడ నుంచి వెళ్ళిపోతా, నేను కొద్ది రోజులే ఉంటాను ఇక్కడ, ఇంకో స్థలానికి వెళ్ళిపోతా. యాత్ర, ప్రయాణం. ఏమనుకుంటాడు యాత్రికుడు అంటే, యోబు అనుకున్నట్టు అనుకుంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. నాన్న చచ్చిపోతాను పిచ్చోడు కావడం ఏంటి? వీడు యాత్రికుడా? వాడి యాత్ర అనుభవం లేదు వానికి, గుడారం అనుభవం లేదు వానికి. వాడికి బంధాలతో అటాచ్మెంట్ ఉంది వానికి, దాన్ని డిటాచ్ చేయలేడు. దాని నుంచి పక్కకు తీసేస్తే చచ్చిపోతాడు వాడు. చాలామంది పిల్లలతో అటాచ్మెంట్ కలిగి ఉంటారు. వార్తల్లో చూసినాం కదా మనం. ఒక తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ, ఎంతగా అంటే అంత ప్రేమ. కూతురు చచ్చిపోయింది.
తండ్రి కూడా కొద్ది రోజులని చనిపోయినాడు. యాత్రికుడా, అతన్ని యాత్రికుడు అన్నారు. కూతురుతో ఆయన మైండ్ ఏమైపోయింది, అటాచ్. యాత్రికుడు ఎప్పుడు దేనికి అటాచ్ అయి ఉండడు, అన్నీ కూడా టెంపరీ అనుకుంటాడు. పిల్లలతో బంధము టెంపరీ, తాత్కాలికం. భార్యాభర్తలతో అనుభవం టెంపరీ, తాత్కాలికం. బంధువులతో బంధము టెంపరీ, తాత్కాలికం. ఈ లోకము ఇవన్నీ కూడా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికం. అంతేగాని అవి లేకపోతే వీడు కుమిలి 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 ఏడ్చాడు. వాళ్ళు లేకపోతే ప్రాణం పోయినంతగా విలవిలలాడిపోడు. ఈ అనుభవం ఎవరిస్తారు విశ్వాసికి? పరిశుద్ధాత్ముడిస్తాడు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క మొట్టమొదటి నడిపింపు అనుభవం. క్రైస్తవునికి బాప్తిసం పొందంగానే మొదలయ్యే అనుభవం ఇది. గుడారాల అనుభవం అంటారు దీన్ని, సుక్కోతు అనుభవం అంటారు దీన్ని. ఈ అనుభవం ఎంతవరకు కొనసాగాలి? ఈ గుడారాలు వేసుకుంటూ ఎంతవరకు వెళ్ళారు ఇశ్రాయేలు? కనాను చేరేంత వరకు కదా. అంటే ఈ ఎక్స్పీరియన్స్, ఈ గుడారముల అనుభవం అంటే ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ పరిస్థితికి కానీ అటాచ్ అయిపోకుండా దైవ సంబంధంగా జీవించడానికి అవసరమైతే డిటాచ్ అయిపోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి వాడే సుక్కోతు అనుభవం కలిగినటువంటి వాడు. వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, నేను దేవుళ్ళలో జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను. నా పిల్లలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా యాత్ర మాత్రం సాగుతుంది, దేవుని కొరకు నేను జీవిస్తాను. నా భార్య ఉన్నా లేకపోయినా దేవుని కొరకు నేను జీవిస్తాను. ఆ పరలోకమే నా దేశం, అదే నా గురి. నా గురి నా పిల్లలు కాదు, నా డెస్టినేషన్ నా పిల్లలు కాదు, నా డెస్టినేషన్ నా సంసారం కాదు, నా డెస్టినేషన్ నా ఉద్యోగం కాదు, నా డెస్టినేషన్ నేను ఆస్తులు సంపాదించడం కాదు, ఆ ఆస్తులలో తలతూగుతూ జీవించడం కాదు. అది కాదు నా గమ్యం. యాత్రికుని గమ్యం అది కాదు. యాత్రికుని మనస్సు అలా ఉండదు. ఏమైనా దేవుడు పిల్లలు, దేవుడు ఉండేది ఎందుకు? నా పిల్లల కోసమే. దేవుడు ఉండేది ఎందుకు? నా సంసారం కోసమే. దేవుడు ఉండేది ఎందుకు? నా కోసమే. దేవుడు ఉండేది ఎందుకు? నా ఆస్తిపాస్తులు నాకు ఇస్తూ నన్ను సుఖ సంతోషాలతో తొలతూగేటట్లు చేయడమే అనేవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం లేదు. క్రైస్తవుని యాత్ర ఎలా సాగుతుంది ఈ లోకంలో? ఇప్పుడు ఇలాగే కదా సాగుతుండేది. దేవుడు ఉండేది నాకు టయానికి, నాకు ఏది కావాలో అది పెట్టడానికి, నాకు ఐశ్వర్యము, డబ్బు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఇస్తూ, అందులో నేను అనుభవిస్తూ ఆనందిస్తూ సుఖ సంతోషంగా జీవింపజేయడానికి అన్నట్లుగా క్రైస్తవ బోధ, క్రైస్తవుల మనస్తత్వము సాగుతూ ఉంది. అందుకే అన్నాను, 99% క్రైస్తవ్యము దేవుని ఆత్మచేత నడిపించబడటం లేదు అని. ఈ సుక్కోతు గుడారాల అనుభవం అనేది ఒకసారి కలిగేది కాదు. ఇది పరలోకం చేరేంత వరకు ఈ మైండ్, ఈ మనస్తత్వం, ఈ మైండ్ సెట్ అనేది కొనసాగాలి, చివరి వరకు కొనసాగాలి. కనాను చేరేంత వరకు ప్రతి చోట వీరు గుడారాలు వేసుకుంటా వచ్చారు, గుడారాల్లోనే జీవిస్తూ వచ్చారు. ఏమైనా దేవుని బిడ్డలారా, సో క్రైస్తవుడు అనేవాడు తన ఆయుష్కాలం ముగించబడేంత వరకు లేదా రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా యాత్రికుడి మనస్సు కలిగి జీవించాలి. నా పౌరసత్వం అక్కడుంది ఇక్కడ కాదు అనేటువంటి మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటే వాడు కూడా గుడారాల అనుభవం కలిగి జీవిస్తున్నట్లే, సుక్కోతు అనుభవం కలిగి జీవిస్తున్నదే. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే బ్రతికిస్తాడు క్రైస్తవుడిని. బాప్తిసం పొందినప్పటి నుంచి అలాగే బ్రతికిస్తాడు, అలాగే నడిపిస్తాడు. నేను అలా నడవడం లేదే అని నువ్వు అనుకుంటున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో లేవు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో లేవు. నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు నడుచుకుంటున్నావు. నీ బుద్ధి పుట్టినట్టు నడుచుకోవడానికి బాప్తిసం ఎందుకు తీసుకున్నావు నువ్వు? అలా నడుస్తే నేను సరిగా నడవలేననే కదా.
పరలోకం చేరలేనని కదా బాప్తిసం పొందింది. నీ లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? నిన్ను సరైన మార్గం గుండా తీసుకెళ్ళి పరలోకం చేర్చడానికే కదా. మళ్ళీ ఇప్పుడెందుకు నువ్వు వదిలేసావు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును? అంటే దేవుని బిడ్డ, ఈ అనుభవం మనం లేకపోతే దేవుడిని అడగాలి, బాబా నాకు ఈ అనుభవం మీనైనా అని అడగాలి. రెండవది అర్థం చెప్పి నేను ముగించేస్తాను. గుడారం అంటే రెండవ అనుభవం. మొట్టమొదటిది యాత్ర అనుభవం, యాత్రికుని అనుభవం, పరదేశి అనుభవం మొట్టమొదటిది. రెండవ అనుభవం ఏంటో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. 2 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. చాలు చాలు. ఆడ గుడారం అంటే అర్థం ఏంటన్నా? 2 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం కదా. 3వ వచనంలో ఉన్న గుడారం అంటే అర్థం ఏంటి? అక్కడ పౌలు మాట్లాడుచున్న ఆ గుడారం అంటే శరీరం అని అర్థం. అక్కడ పౌలు మాట్లాడుచున్న గుడారము దాని అర్థము శరీరము. ఈ గుడారములో ఉన్న మనం అంటే ఈ శరీరములో ఉన్న శరీరం అనే గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచూ ఉన్నాము అంటున్నాడు. ఇదే మాట పేతురు అంటాడు చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 13-14. కాబట్టి 13-14 2వ పేతురు 1వ అధ్యాయం 13-14. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ గుడారాన్ని నేను వదిలేసి వెళ్ళిపోతాను, త్వరలో నాకు ఇంకా చావు ఉంది, మరణం ఉంది అని గ్రహించినాడు. ఎవరు? అపోస్తులైన పేతురు. గ్రహించి ఏమంటున్నాడు? విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి తెలుసుకున్నాడు. తెలిసి ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను అన్నాడు. ఆ పైన చెప్పాడు కొన్ని సంగతులు 1వ వచనం నుండి. ఆ సంగతులు ఈ గుడారములో, ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత కాలము నేను మీకు మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తూ ఉంటాను, చేసి మిమ్మల్ని రేపుతాను అంటున్నాడు. 15వ వచనం అండి. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అన్నాడు. 15లో మృతి పొందిన తర్వాత అన్నాడు. 14లో ఏమన్నాడు? గుడారములో నేను ఉన్నాను, విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం వస్తుందని నాకు తెలుస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? గుడారం అంటే శరీరం. ఈ శరీరాన్ని దేవుడు దేంతో పోల్చినాడమ్మా? గుడారము అని పోల్చాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాత్రికుడు ఏ విధంగా ఓ చోట గుడారం వేసి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఇంకో చోటికి, అలా ఈ శరీరం అనే ఈ గుడారము విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం మనము. ఈ శరీరము శాశ్వతమైంది కాదు, ఇందులోనే మనం ఉండము అని చెప్పడానికి చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకు ఆ అనుభవం వచ్చిందనుకోండి, అప్పుడు మనము కూడా గుడారము సుక్కోతు అనుభవం మనము పొందినట్లే. అనుభవం అంటే ఏంటో చెప్తాను నేను. శరీరము గుడారముగా మనము భావించే అనుభవం ఏంటంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అది ఆ అనుభవం అన్నమాట. శరీరమును గురించి నువ్వు ఆలోచన చేసేటప్పుడు, ఆత్మను గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ రెండిటిలో ఏది ప్రయోజనకరము అని మనం భావించాలా? ఆత్మ ప్రయోజనమైనది, శరీరము కేవలము ఏమన్నాడు? నిష్ప్రయోజనము. అయితే మనము శరీర సంబంధమైనటువంటి సంగతులనే దృష్టిస్తూ వాటి కోసమే మనం వెంపర్లాడుతూ వాటి కోసమే ప్రయాసపడుతూ వాటి కోసమే మనం జీవిస్తూ ఉన్నామనుకో,
అప్పుడు మనము గుడారము అని అనుకోవడం లేదని అర్థం. ఈ శరీరాన్ని గుడారము ఈ శరీరం అని మనం అనుకున్నట్లయితే శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ సంబంధమైనటువంటివి, ముఖ్యమైనటువంటి నిజమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటివి అని దానికి మనం ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఈ శరీరాన్ని మనం గుడారముగా ఎంచుకున్నట్లు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనకు సుక్కోతు అనుభవం మనం కలిగి ఉన్నట్లు అర్థం. శరీర సంగతులు ఏమిటి అనేటివి మీకు బాగా తెలుసు. చాలా ఏళ్ళ నుంచి నేను మీకు బోధిస్తూనే ఉన్నాను. శరీరానుసారంగా జీవించడం అంటే ఏమిటి అనేది మీకు బాగా తెలుసు. మనకు దేవుడు చాలాసార్లు అనేక సందేశాలను వినిపించాడు దేవుని బిడ్డలారా. సో పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందంగానే నీకు నేర్పించేది ఏంటంటే శరీరము నిష్ప్రయోజనము, శరీరానుసారంగా జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులను నువ్వు దృష్టించాలి. ఆత్మ సంబంధమైన సంగతులకు నువ్వు విలువ ఇవ్వాలి. వాటిని నువ్వు తెలుసుకోవాలి, వాటి కొరకు ప్రయాసపడాలి, వాటి ప్రకారం జీవించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభమే మనకు నేర్పిస్తాడు. నాకు నేర్పించలేదే అని నువ్వు అంటున్నావు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం లేదని అర్థం. శరీరం నిష్ప్రయోజనము అని కాకుండా శరీరమే ప్రాధాన్యము అనుకుంటూ మనం జీవిస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి బయటికి వస్తానే సుక్కోతులోకి దేవుడు తీసుకెళ్ళినట్లుగా మనము దేవుడు సుక్కోతు అనుభవంలోనే తీసుకురావాలన్నా కూడా మనం అక్కడికి రాకుండా మనం ఇంకో రూట్లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. దేవుడు ఏ రూట్లో రావాలనుకుంటున్నాడో ఆ రూట్లో రావడానికి మనం ఇష్టపడటం లేదని అర్థం. మనం ఇంకో రూట్లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. ఇంకో రూట్లోకి వెళ్ళిపోతే ఎక్కడికి పోతాం నాయనా? కనానికి పోతామా? పోము. కనానికి వేరే దేశానికి వెళ్ళిపోతాం. పరలోకానికి పోము. మనం శరీరమే సమస్తము అనుకుంటూ ఈ శరీర బంధాలు, శరీర కార్యాలు, శరీర సంబంధమైన విషయాలే అవసరం అన్నట్టుగా దానికోసమేనట్టు టైం స్పెండ్ చేసి, దానికోసమేనట్టు నీ డబ్బు స్పెండ్ చేసి, దానికోసమే అన్నట్లుగా నీ ఎనర్జీ అంతా ఖర్చు పెడుతూ ఈ లోకంలో ఆహా ఎంత బాగా జీవించిన నా జీవితము అన్నట్లుగా అనుకుంటూ మనం జీవిస్తున్నామంటే దేవుడు పెట్టిన రూట్ మ్యాప్లో రావడం లేదు. మనము ఫస్ట్ అనుభవమే లేదని మనకు అర్థం. ఫస్టే మనం సుక్కోతుకు రావాలి. ఇంకా చాలా ఉంది ప్రయాణం చేయాల్సింది. ఎంత ఉందండి ప్రయాణం? ఇంకా ఫస్ట్ ప్లేసే సుక్కోతు. ఆ అనుభవమే నీకు లేకపోతే ఎంత ప్రయాణం ఉంది? ఇంకా ఆ అనుభవంలోకి నువ్వు ఇంకా క్రైస్తవుడు రాలేదంటే ఎంత దూరం చేయాల్సింది ఇంకా ప్రయాణం. ఇంకా ఎన్ని అనుభవాలు ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు తీసుకురావాల్సి ఉంది. అందుకే అన్నాను, క్రైస్తవ లోకము ప్రజెంట్ పరలోకానికి చాలా దూరంలో ఉందని ముందు చెప్పాను నేను. అందుకే ఎందుకంటే సుక్కోతు గుడారము యొక్క అనుభవం ఇంకా క్రైస్తవ లోకానికి రాలేదు. అసలు బోధకులకే రాలేదు. బోధకుల బోధలే శరీరానుసారంగా ఉన్నాయి, ఈ లోకానుసారంగా ఉన్నాయి. ఈ లోకమే శాశ్వతము, ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా ఉన్నాయి. ఇది గుడారం అనేట్టుగా లేవు ప్రసంగాలు. విశ్వాసుల జీవితాలు కూడా అలా లేవు. వెరీ వెరీ లాంగ్, చాలా దూరం ఉన్నారు పరలోకానికి. మనం ఎంత దూరం ఉన్నాం పరలోకానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడారము అనుభవము ప్రతిరోజు ఉండాలి. ఆ మేఘం ఎలా తీసుకెళ్తుందో అలా నడుచుకుంటూ వెళ్తారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత మేఘం ఆగుతానే వెంటనే ఆ స్థలంలో గుడారాలు వేస్తారు. గుడారాలు వేసి ఆ మేఘం మళ్ళీ కదిలేంత వరకు అక్కడే ఉంటారు. ఈ గుడారాల అనుభవము కనాను చేరేంత వరకు ఉన్నట్లుగా ఇశ్రాయేలులకు క్రైస్తవునికి బాప్తిసం పొందినప్పటి నుంచి రాకడలో ఎత్తబడేంత వరకు కూడా ఉండాల్సినటువంటి అనుభవము. వ్యక్తులకు, వస్తువులకు, పరిస్థితులకు బందీవైపోతున్నావా? అదే శాశ్వతం అనుకొనుచు దాన్ని విడిచి రాలేకపోతున్నావా? పరలోక యాత్ర ముందుకు పడదు, ముందుకు సాగదు. అలా ఉంటే నువ్వు యాత్రికుడు అని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆ అనుభవం కూడా మనం వెళ్ళకపోతూ ఉన్నట్లయితే
ప్రభా నన్ను క్షమించు, ఈ అనుభవం నాకు దయచి, ఈ రోడ్డు గుండా నన్ను నడిపించు, నీ యొక్క రూట్ మ్యాప్లో నేను వస్తాను ప్రభా. పరిశుద్ధాత్మ ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, నీ నడిపింపులోనికి వస్తాను నేనని దేవునికి చెప్దాం. ప్రేమైన దేవుని బిడ్డ,